Good morning, guys. Let us discuss August current affairs. Continue చేద్దాం. The government of India has recently launched the PM Viksit Bharat Rozgar Yojana to boost formal employment and support job creation across multiple sectors. The scheme comes with a sustainable financial commitment under the Union Budget 2025 to 2026. What is the out? What is the total outlay earmarked by PM Viksit Bharat Rozgar Yojana అని అడుగుతున్నారు. ఏమైనా ఐడియా ఉందా? గ్రేస్ ఏమైనా ఐడియా ఉందమ్మా? Yes. ఓకే. ఇది ఎవరు లాంచ్ చేశారంటే పిఎం నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. ఓకేనా? ఎంతంటే 1 ట్రిలియన్. చూడండి, పిఎం నరేంద్ర మోడీ లాంచ్ ద పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన డ్యూరింగ్ హిస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ 2025. మనం ఇయర్ ఏ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం? ఇండిపెండెన్స్ డే ఇయర్ అంటే ఎన్నో సంవత్సరం? 79th 79th ఇండిపెండెన్స్ డే అంటే 79th అంటే మనకి థీమ్ ఏంటి? నయా భారత్. సెప్టెంబర్ అంటే మనకి 79th ఇండిపెండెన్స్ డే జరుగుతుంది ఇయర్. 78th ఇండిపెండెన్స్ డే యొక్క థీమ్ ఏంటి? వికసిత్ భారత్. వికసిత్ భారత్. సరేనా? అది చూడండి, ఇక్కడ 1 ట్రిలియన్ టార్గెటింగ్ 3.5 crore యూత్ బెనిఫిషియర్స్. ఓకేనా? Scheme provides 15,000 financial support for the youth entering their first private sector job. ఎప్పుడు ఇది అనౌన్స్ చేస్తారు? ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది ఎప్పుడు అంటే 2024లో బై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్. చూడండి, టు ప్రమోట్ డిజిటల్లీ ready infrastructure and enable real estate developers to benchmark projects on internet and telecom readiness. India's first property rating framework for digital connectivity was unveiled recently. Which authority is responsible for this initiative? Which authority is responsible for this initiative అని అడుగుతున్నారు. క్వశ్చన్ చదివినప్పుడు ఏమవుతుంది మనకి? టెలికాం, ఇంటర్నెట్ అండ్ టెలికాం అంటాడు. అంటే ఇక్కడ ఏంటి? టెలికాం సంబంధించింది ఏంటి మనకి? చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒకటి ఉంది. తర్వాత సెబీ అంటే దేనికి సంబంధించింది? ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఐటీ, ఎంఈఐటివై, సెబీ. ట్రై అంటే అంటే దాని అర్థం ఏంటి? ఫోన్ నెట్వర్క్స్ అంటున్నారు, బిఎస్ఎన్ఎల్ అంటున్నారు. అంటే మీకు మెసేజ్ వస్తుండే టీఆర్ఏ అంటే ఏంటో ఎప్పుడు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రాలేదా? టీఆర్ఏ అంటే ఏంటో ఏంటది? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ అదేనమ్మా. టెలికాం. గుడ్ 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 గ్రేస్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. చూడండి, ది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ వాలంటరీ స్టార్ బేస్డ్ ప్రాపర్టీ రేటింగ్ సిస్టమ్ ఫోకస్డ్ ఆన్ డిజిటల్ కనెక్టివిటీ. ఓకేనా? ఎవరు స్టార్ట్ చేశారంటే ట్రై, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రై చేశారనమాట. ఓకేనా? ట్రై అంటే ఇట్ స్టాచ్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 20th February 1997 అండర్ ద ట్రై యాక్ట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఓకేనా? అది న్యూఢిల్లీలో ఉంది. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ.
Marking a milestone oceanic exploration, its first ever deep ocean human expedition, where aquanauts descending to depths of 4,025 meters and 5,002 meters in Atlantic Ocean. This achievement was made possible through international collaboration with which research institute అని అడుగుతున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ తో అడుగుతున్నారు? ఏంటో అంటే సీనా కాదు, ఇది ఐఎఫ్ఆర్ఈఎంఆర్ ఫ్రాన్స్. ఐఎఫ్ఆర్ఈఎంఆర్ ఫ్రాన్స్ చూడండి. ఐఎఫ్ఆర్ఈఎంఆర్ ఫ్రాన్స్ అంటే చూడండి, వాస్ కొలాబరేషన్ మిషన్ విత్ ఐఎఫ్ఆర్ఈఎంఆర్ అంటే ఫ్రెంచ్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, ఫ్రెంచ్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. Union Minister Jitendra Singh announced that two Indian aquanauts, Raju Ramesh and Jitendra Pal Singh, successfully dived to 4,025 meters and 5,002 meters in Atlantic Ocean. ఓకేనా, వీళ్ళిద్దరు పేరు గుర్తుపెట్టుకోవాలి, మనకి వీళ్ళిద్దరు పేరు ఇంపార్టెంట్. రాజు రమేష్ పేరు సీనియర్ సైంటిస్ట్ అండ్ జితేందర్ పాల్ సింగ్, వీళ్ళిద్దరు చాలా చాలా ఇంపార్టెంట్ పేర్లు, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The Union Cabinet recently cleared a capital expenditure plan worth 47,000 crore aimed to strengthen 4G and expanding 5G or 6G readiness under a public sector telecom revival package. Which state-owned telecom company will implement this plan అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్నింటిలో జియో ప్రైవేట్, ఎయిర్టెల్ ప్రైవేట్, వోడాఫోన్ ప్రైవేటే కదా, మనకి బిఎస్ఎన్ఎల్ ఒకటే, ఇది గవర్నమెంట్. అంటే కానీ షేర్స్ ఎక్కువ తీసుకున్నారు, కానీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ కూడా చాలా మంది బిఎస్ఎన్ఎల్ చేస్తే అది గవర్నమెంట్ జాబ్స్ కదా, అది గవర్నమెంట్ సంబంధించింది బిఎస్ఎన్ఎల్. యూనియన్ టెలికాం మినిస్టర్ ఎవరు? ఇంతకు ముందు క్వశ్చన్ కూడా మనం చూసాం కాబట్టి, యూనికాం టెలికాం మినిస్టర్ ఎవరు? రాసుకొని రమ్మని చెప్పారు, మినిస్టర్స్ అందరిని రాసుకొని చెప్పారు. రాసారా? అమ్మా చెప్పాలి. జ్యోతిర్ ఆదిత్య షిండే. జ్యోతిర్ ఆదిత్య షిండే. ఓకేనా, మీకే తెలియాలి, అడగగానే మీరు ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ టైం మర్చిపోకూడదు అది. చూడండి, ద గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ 40,000 crore capital expenditure plan to strengthen BSNL's telecom network. Last year, BSNL spent rupees 25,000 crore to install 1 lakh 4G towers. Its highest ever yearly capex capacity. ఓకేనా, అంటే చూడండి 1 lakh 4G towers, ఇంకా బిఎస్ఎన్ఎల్ 5Gకి అవుతుంది. చూడండి, ద ప్రాజెక్ట్ వాజ్ లార్జ్లీ హ్యాండిల్డ్ బై, ఎవరితో హ్యాండిల్ అవుతుంది? లార్జ్లీ హ్యాండిల్డ్ బై టీసీఎస్ సి.డాట్. ఓకేనా, యూనియన్ టెలికాం మినిస్టర్ ఎవరంటే జ్యోతిరాదిత్య షిండే. బిఎస్ఎన్ఎల్ టు ఇంప్రూవ్ ఇట్స్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ టు ఎన్హాన్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఓకేనా, దీన్ని ఇంక్రీజ్ చేయమన్నారు. దీన్ని యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్, అది
At the recent elections of the Constitution Club of India, an elite club primarily comprising present and former members of the parliament, who was re-elected to the post of general secretary. ఎవరు ఎన్నుకున్నారని అడుగుతున్నారు. ట్రై చేయండి ఎవరైనా. రాజీవ్ ప్రతాప్ రుడే. చూడండి, బీజేపీ లీడర్ రాజీవ్ ప్రతాప్ రుడే has retained the post of general secretary of the Constitution Club of India, CCI, Constitution Club of India. The CCI founded in February 1947. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ డే సిసిఐ ఉంది కదా, అంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ 1965. ప్రెసెంట్ డే ఇప్పుడు ఉన్నదా, ఎవరంటే ప్రెసిడెంట్ అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. దానికి దేని కింద అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకేనా? ది బై స్ట్రక్చర్ ది లోక్సభ స్పీకర్ ఇస్ ద ఎక్స్ ఆఫీషియో ప్రెసిడెంట్ అట. లోక్సభ స్పీకర్ ఇస్ ద ఎక్స్ ఆఫీషియో ప్రెసిడెంట్. ద డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇస్ ద జనరల్ సెక్రటరీ. అండ్ ద యూనియన్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ సర్వ్స్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరు? ప్రెసిడెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు? లోక్సభ స్పీకర్ స్టేట్ లో కాదు, లోక్సభ అంటే ఎక్కడ ఉంటుంది? లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఓం బిర్లా. ఆయన ఏ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఆయన? ఓం బిర్లా. గుడ్. కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ? కోట, రాజస్థాన్ కోట. రాజస్థాన్ కోట. The government of India launched the first ever Khelo India Water Sports Festival 2025 to promote aquatic and adventure sports in Himalayan states. The event mascot was chosen to symbolize agility, vibrance, and harmony with nature. Which species was selected as the mascot? Okay. అంటే మాస్కట్ అంటే ప్రతి దానికి ఒక మాస్కట్ ఉంటుంది. ఇప్పుడు ఒలింపిక్స్ ఉన్నాయా, ఒలింపిక్స్ లో ప్రతి ఇయర్ జరిగినప్పుడు దానికి ఒక మాస్కట్ ఉంటుంది. అంటే థీమ్ టైప్, ఒక డే లో థీమ్ ఎలా ఉంటుందో ఆ ఇయర్ లో ఒలింపిక్స్ ఏం జరుగుతుంది దానికి మాస్కట్ ఉంటుంది. అంటే అలాగా ఒలింపిక్స్ అని కాదు, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు దానికి మాస్కట్ అని ఉంటుంది. అలాగే మాస్కట్ ప్రతి దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ప్రతి దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి మాస్కట్ ఒక బర్డ్ పెట్టారంట పేరు. ఆ మాస్కట్ ఏంటని అడుగుతున్నారు. ఏంటంటే హిమాలయన్ కింగ్ ఫిషర్. ఓకేనా? హిమాలయన్ కింగ్ ఫిషర్. హిమాలయన్ కింగ్ ఫిషర్. స్నో లెపర్డ్ కాదమ్మా, హిమాలయన్ కింగ్ ఫిషర్. ద మాస్కెట్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఫస్ట్ టైం జరిగింది ఇండియాలో 2025. ఈస్ ద ఫస్ట్ హిమాలయన్ కింగ్ ఫిషర్. చాలా ఇంపార్టెంట్, హిమాలయన్ కింగ్ ఫిషర్. ఎక్కడ ద ఈవెంట్ విల్ బి హెల్డ్ అట్ దాల్ లేక్, శ్రీనగర్ ఫ్రమ్ 21 to 23 August 2025. అంటే ఆగస్ట్ లో 21st, 22, 23 3 రోజులు జరుగుతుంది వాటర్ స్పోర్ట్స్ ది. దాల్ లేక్ దగ్గర, శ్రీనగర్. దాల్ లేక్, శ్రీనగర్. అడుగుతారు దాల్ లేక్ ఎక్కడ ఉందని సార్. అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర. దిస్ విల్ బి ద సెకండ్ ఖేలో ఇండియా ఈవెంట్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆఫ్టర్ గుల్మర్గ్ హోస్టెడ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మార్చ్ 2025. జమ్మూ కాశ్మీర్ లో సెకండ్ టైం ఇది. ఏంటి? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తారు ఒకసారి మార్చ్ 2025 లో. ఈ సెకండ్ ఖేలో ఇండియా గేమ్స్ అంటే ఇక్కడ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ దాని దగ్గర కండక్ట్ చేశారు. అదవుతుందా?
అంటే సెపరేట్ కేలో కేలో గేమ్స్, నార్మల్ కేలో యూత్ గేమ్స్ కూడా ఉంటది. కేలో ఇండియా కేలో ఇండియా అంటే హిందీలో ఉంది, అంటే గేమ్స్ ఆడదామని అంటే సపోర్ట్ చేయడానికి కోసం. ఓకేనా? అలాగా ఖేలో ఇండియా, అలాగా సేమ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్, ఖేలో ఇండియా యూత్ స్పోర్ట్స్ ఉంటాయి అన్ని. మనం అన్ని కూడా ఒక దగ్గర రాసుకోవాలి, ఖేలో ఇండియా అన్ని రాసుకొని ఏ ఇయర్ లో హోస్ట్ ఎవరు, ఏ స్టేట్ ఎన్ని మెడల్స్ గెలిచింది మనం రాసుకోవాలి. అది రాసుకుంటే అడుగుతాడు 1 2 3 ఆర్డర్ లో పెట్టండి, ఇలా అడుగుతారు అన్నమాట. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మోర్ దెన్ 400 అథ్లెట్స్ ఫ్రమ్ 36 స్టేట్స్ యూటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ అంట. ఓకేనా? ఆల్రెడీ అయిపోయిందండి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, అది ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఎకానమీ. ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ క్రెడిటర్ రైట్స్, streamline resolution timelines, and improve recovery under India's insolvency framework, Finance Minister Nirmala Sitharaman recently introduced a bill in the Lok Sabha to amend the existing insolvency law. Identify the bill. ఏ బిల్ అని అడుగుతున్నారు? ఏ బిల్ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ 2025. చూడండి, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ 2025 ద లోక్ సభ. ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఇట్ వాస్ రిఫర్డ్ టు ఎస్ సెలెక్ట్ కమిటీ ఆఫ్ ద హౌస్ ఆన్ ద మినిస్టర్స్ రిక్వెస్ట్. మీకు చెప్పాను కమిటీస్ ఉంటాయి అని, 24 కమిటీస్ ఉంటాయి అని పార్లమెంట్ లో. అందులో ఒక ఆ కమిటీకి వాళ్ళు ఇస్తారనమాట, అది చెక్ చేస్తుంది. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీకు నిన్న చెప్పా లాస్ట్ క్లాస్ లో, అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, అంటే పార్లమెంట్ లో దాని కమిటీస్ వేరు. ఒక్కొక్క డ్యూటీకి అంటే మనం ఒక్కొక్క దానికి పార్లమెంట్ లో 24 కమిటీస్ ఉంటాయి. ఆ 24 కమిటీస్ అంటే అందులో ఎంపీసీ ఉంటారు అందులో. ఇప్పుడు ఏదైనా అక్కడ ఏమైనా జరిగింది, ఇప్పుడు ఒక దానికి అలోకేట్ చేస్తున్నారు, డిఫెన్స్ కి అలోకేట్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఎంత అలోకేట్ చేస్తున్నారు, దానికి కమిటీ ఉంటది, చూస్తారు మొత్తం అంతా అనాలిసిస్ చేస్తారు. అలాగా ప్రతి దానికి కమిటీస్ ఉంటాయి, తప్పులు జరుగుతున్నాయి ఏంటి అనేసి. అదవుతుందా? ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వాజ్ ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016. ఫస్ట్ ఇది 2016 లో వచ్చింది, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఎకానమీ చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది. సరేనా? అండ్ ఇట్ హెస్ అండర్గోన్ 6 అమెండ్మెంట్స్ సో ఫార్ టిల్ 2021. ఓకేనా? ఇప్పుడు వరకు అది 6 అమెండ్మెంట్స్ చేశారు దాన్ని. 2016 లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్సాల్వెన్సీ అది ఏం లేదు, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ అంటే విజయ్ మాల్యా, నిర్వన్ మోడీ ఆలు బ్యాంక్రప్సీ, ఇన్సాల్వెన్సీ అని కట్టలేకపోతున్నాం, బ్యాంక్రప్సీ. The insolvency law is implemented by the Ministry of Corporate Affairs, headed by Sitharaman. Ministry of Corporate Affairs ఎవరు? Ministry of Corporate Affairs చెప్పాలి. నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్. ఓకేనా? The insolvency law is implemented by the Ministry of Corporate Affairs and also headed by Sitharaman. Ministry of Corporate Affairs. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. To enhance infrastructure safety and maintenance, Bihar's Road Construction Department has collaborated with the Premier Technical Institute to deploy an AI-driven bridge management system, a first of its kind initiative for the state. Which institute is the partner in this project? ఎవరు దీంట్లో ప్రాజెక్ట్ పార్ట్నర్ అంటారు ఈ ప్రాజెక్ట్ లో? ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ. Bihar Road Construction Department has collaborated with IIT Delhi to develop an AI-powered bridge management system. Okay, na? Bihar Road Construction Department has collaborated with IIT Delhi to develop the AI-powered bridge management system. Next question చూడండి.
టు స్ట్రెంథెన్ గ్రాస్ రూట్స్ గవర్నెన్స్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఆఫ్ రూరల్ డెసిషన్స్ మేకింగ్ అండ్ ఏ పవర్డ్ టూల్ నేమ్డ్ Subsar Subsar was recently launched to assist in conducting Gram Sabha meetings. Which union minister unveiled this initiative? ఏ యూనియన్ మినిస్టర్ దీన్ని అన్వీల్ చేశారని అడుగుతున్నారు. ఏ పవర్ టూల్ నేమ్డ్ సబ్సార్ సభ గ్రామ సభ సార్. తీసుకెళ్ళా ఆప్షన్ పీయూష్ గోయల్ ఉందా? జనాలు అడుగుతున్నారా ఏంటి? కాదు, అది యూనియన్ పంచాయతీ రాజ్. ఇప్పుడు జనరల్ గా అక్కడ ఏమన్నాడు? టు స్ట్రెంథెన్ ద గ్రాస్ రూట్స్ ఆఫ్, అది నీకు అండర్లైన్ చేశానా? సభా సార్. దాన్ని ఎవరు రీసెంట్ లాంచ్ చేశారని అడిగాడు. మీకు ఇక్కడ క్వశ్చన్ అర్థమైతే, ఇన్ కేస్ మీకు ఏ రాలేదు అనుకున్నాం, మీకు చదవలేదు, కానీ మీకు ఏం చెప్పాను? యూనియన్ మినిస్టర్ అందరి పేర్లు గుర్తుపెట్టుకోని అని చెప్పాను. ఇప్పుడు సెంట్రల్ లో గ్రామ సభ మీటింగ్స్ అంటే గ్రామం గురించి అంటే పంచాయతీరాజ్ మినిస్టరేనా? సెంట్రల్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవడున్నాడు? అక్కడ ఏమైనా ఆప్షన్ ఉందా? రాజీవ్ రంజన్ సింగ్ లాలన్. సో మీకు అది తెలిస్తే ఈజీ పెడతారు. రేర్ కేసులో వేరే ఓపెన్ చేస్తాడు కానీ, ఇనిషియేటివ్ చేస్తాడు కానీ, జనరల్ గా 99.99% ఆ యొక్క మినిస్ట్రీ ఓపెన్ చేస్తాడు, లేదా ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు, లేదా హోమ్ మినిస్టర్ చేస్తాడు ఎక్కువగా. అంతకుమించి ఏముండదు. సో మీకు అర్థం అవుతుంది ఇక్కడ. ఈయనే పంచాయతీరాజ్ మినిస్టర్, సో ఆయనే ఓపెన్ చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. నితిన్ గడ్కరీ ఎవరు? ఏ మినిస్టర్? నితిన్ గడ్కరీ ఏ మినిస్టర్ అమ్మా? నితిన్ గడ్కరీ రోడ్, ట్రాన్స్పోర్ట్, రైల్వేస్. అనురాగ్ ఠాకూర్ ఎక్కడ? మనం రోజు క్లాసులు డిస్కస్ చేస్తున్నాం అందరూ. రోడ్, ట్రాన్స్పోర్ట్, ఇందాక ఏమన్నారు? రైల్వేస్ కాదు, హైవేస్. అదే రైల్వే మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్. ఓకేనా? రైల్వే మినిస్టర్ ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్. గుర్తుపెట్టుకోవాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూనియన్ పంచాయతీరాజ్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ లాంచ్ ద సబ్సార్ ఏ పవర్ టూల్. ఓకేనా? చూడండి, దేనికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్ట్రీమ్ లైనింగ్ అండ్ స్టాండర్డైజ్ గ్రామ సభ, ఇంప్రూవ్ గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎఫిషియెంట్ గా, అండ్ రెడ్యూస్ మాన్యువల్ వర్క్ లోడ్, ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పంచాయత్ ఫంక్షనింగ్. ఓకేనా? అంతే మెయిన్. నెక్స్ట్, ఇన్ July 2025, India added another name to its growing list of chess prodigies when a young player achieved the title of 89 chess grandmaster, further cementing the country's dominance in the sport. Who is this player అని అడిగాడు. చదివారా లేకపోతే ఏంటి? గ్రేస్, నీకు ఐడియా ఉందా? డి అంటారా? ఈయన ఎప్పుడో వచ్చింది. నో, రోహిత్ కృష్ణ. ఓకేనా? ఎస్ రోహిత్ కృష్ణ. చూడండి, ఎస్ రోహిత్ కృష్ణ ఈజ్ 19-year-old ఇంజనీర్ స్టూడెంట్ ఫ్రమ్ చెన్నై. చాలా మంది చెన్నై నుంచే, చాలా మంది చెన్నై.
బికెమ్ ద ఇండియాస్ 89th చెస్ గ్రాండ్ మాస్టర్ అండ్ ద 85th మేల్ గ్రాండ్ మాస్టర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇండియా నుంచి గ్రాండ్ మాస్టర్ 89th అయినా, అబ్బాయిల్లో 85th అయినా. ఓకేనా? ఇంకోటి ఏం చెప్తుందంటే మీకు ప్రజెంట్ 89 అయినాయి కదా, లాస్ట్ మీరు ఒక 15-20 గుర్తుపెట్టుకోవాలి ఎవడు ఏటి గ్రాండ్ మాస్టర్ అని, అంటే ఈ పేర్లు. సరేనా? 89, 88 పోనీ అట్లీస్ట్ ఒక 10 అని గుర్తుపెట్టుకోండి. అలా కాదు, గ్రాండ్ మాస్టర్ ఒకసారి అయిపోయాడంటే దానికి ఒక ఇది ఉంటది, పాయింట్స్ చూపిస్తాను చూడు. ఇదిగో, హీ అచీవ్డ్ హిస్ ఫైనల్ గ్రాండ్ మాస్టర్ నార్మ్ ఎట్ ద ఆల్మాటీ మాస్టర్ క్యునాని కప్ ఇన్ కజకిస్తాన్, స్కోరింగ్ 6/9 పాయింట్స్ అండ్ క్రాసింగ్ ద 2500 ఎల్లో రేటింగ్ మార్క్. ఎఫ్ఐడి రేటింగ్స్ అనమాట. ఇగో ఇది క్రాస్ చేస్తే 2500 ఈఎల్ఓ రేటింగ్స్ క్రాస్ చేస్తే అప్పుడు గ్రాండ్ మాస్టర్ అవుతాడు. వాడు అలాగా 2516 వచ్చింది అంటే అదవుతుందా. హీ ఎర్లియర్ ఎర్న్ ద ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ఇన్ 2022. ఆయనకి ఒక అడుగుతారు క్వశ్చన్ ఏమవుతుంది తెలుసు ఎగ్జామ్ లో, ముందు అయినా గ్రాండ్ మాస్టర్ అవ్వక ముందు 2022లో ఏమి ఎర్న్ చేశాడు, ఏ టైటిల్ ఎర్న్ చేశాడు అంటే ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎం టైటిల్ ఇన్ 2022. ఓకేనా? హరికృష్ణ బికమ్ ద 87th గ్రాండ్ మాస్టర్ ద లా ప్లాంగన్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ ఫ్రాన్స్. దివ్య won the 2025 Women's World Cup, becoming the 4th Indian woman grandmaster in India's 88th grandmaster overall. ఈయన 89th, 88th ఎవరు? దివ్య. ఇది చాలా అయింది, చాలా 80. దివ్య won the 2025 Women's World Cup, became the 4th Indian woman grandmaster and India's 88th grandmaster overall. 88th దివ్య grandmaster. ఓకేనా? As part of ongoing defense cooperation, India and the United States are scheduled to conduct the 21st edition of bilateral military exercise in Alaska in 2025, aimed at enhancing joint operational capabilities. Identify the exercise. ఏ ఎక్సర్సైజ్ అని అడుగుతున్నారు. గుడ్ గుడ్. యుద్ధ్ అభ్యాస్. యుద్ధ్ అభ్యాస్ చూడండి, 21st ఎడిషన్ ఆఫ్ యుద్ధ్ అభ్యాస్ జాయింట్ అడుగుతాడు. ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రతి కంట్రీకి, మనకి ఇండియాకి థాయిలాండ్ కి, ఇండియాకి చైనా, బంగ్లాదేశ్ కి, లేకపోతే ఇండియాకి ఫ్రాన్స్ కి, ఇండియాతో ఇండియా యుఎస్ఏ, ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎన్ని ఒక బుక్ లో కనిపించాలి మన దగ్గర, ఒక పేజ్ లోనే ఎన్ని కనిపించాలి. సూర్యకిరణ్ ఉంటాయి, పేర్లు అన్ని ఉంటాయి, అన్ని చదవాలి. చదివితే మనకు తెలుస్తుంది. ది 21st ఎడిషన్ ఆఫ్ యూత్ అభ్యాస్, యుద్ధ అభ్యాస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ద యుఎస్. వీళ్ళిద్దరికి ఏంటంటే యుద్ధ అభ్యాస్ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ అభ్యాస్ ఇది గుర్తుపెట్టుకోండి. అభ్యాస్ అమెరికా, యుద్ధ అభ్యాస్, అభ్యాస్ అంటే అమెరికా, ఏ ఫర్ అభ్యాస్ అమెరికా, అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఆప్షన్లు వస్తాయి కాబట్టి టిక్ పెట్టుకోవచ్చు మనం. విల్ బి హెల్డ్ ఇన్ అలాస్కా దిస్ మంత్. దిస్ ఎక్సర్సైజ్ దీని మెయిన్ ఏం ఏంటంటే స్ట్రెంథనింగ్ ద డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ interoperability between two countries. Interoperability. ఓకేనా? Dr. VCPS, who recently passed away, was a celebrated sports person and contributed significantly to India's achievements in his field, including representing the countries internationally. Which sport was he associated with? ఆయన ఏ స్పోర్ట్ కి అసోసియేట్ అయ్యారని అంటున్నారు, సంబంధించిన ఆయన ఏ స్పోర్ట్ సంబంధించిన ఆయన? డాక్టర్ వెసిపీస్, హూ రీసెంట్లీ పాస్డ్ అవే, ఆయన చనిపోయారు రీసెంట్ గా. ఇలాంటివి కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఆప్షన్ ఏ హాకీ. ఆయన వెసిపీస్ ఫాదర్ ఆఫ్ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పీస్. వీళ్ళ కొడుకు లియాండర్ పీస్. ఓకేనా? ఈయన టెన్నిస్ బాగా ఆడతారు. వాళ్ళ నాన్న ఒలింపిక్ హాకీ మెడలిస్ట్. He won a bronze medal with the Indian hockey team at 1972 Munchi Olympics and also 1991 Hockey World Cup in Barcelona. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్వశ్చన్ కూడా తెలుసా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ లో నేను బాగా గుర్తుపెట్టుకోండి, వాడు మనకి కష్టంగా ఇవ్వడానికి కోసం ఏం చేస్తాడంటే 1972 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని అడుగుతాడు. ఎందుకు 1972 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని అడుగుతాడంటే ఈయన చనిపోయాడు, ఈ న్యూస్ లో ఉన్నాడు కాబట్టి. He won the bronze medal with the Indian hockey team at 1972 Munchi Olympics
అండ్ ఆల్సో అట్ 1971 హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే బెర్సిలోనా. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ కప్ 1971 వరల్డ్ కప్ బెర్సిలోనా జరిగింది, 1972 ముంచి ఒలింపిక్స్. ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఆప్షన్ ఇస్తాడు మనకి. 1972 ముంచి ఒలింపిక్స్ అండ్ ఆల్సో 1971 అంటే వరల్డ్ కప్ బెర్సిలోనా జరిగింది. ఆయన మళ్ళీ వితౌట్ హాకీ కాకుండా ఇంకా అపార్ట్ ఫ్రమ్ హాకీ ఈ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద అదర్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్. ఆయన ప్రెసిడెంట్ గా చేశాడు ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ కి. ఎక్కడి నుంచి 1916 2002 వరకు ఆయన ప్రెసిడెంట్ గా చేశాడు, రగ్బీ యూనియన్ ప్రెసిడెంట్ కింద. ఓకేనా, ప్రెసిడెంట్ గా చేశారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా annual report on customer grievances for financial year 25, one public sector bank recorded the highest number of complaints from customers, reflecting operational and service related challenges. ఏ బ్యాంక్ వల్ల, ఏ బ్యాంక్ మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయని అడుగుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Financial year 2025 State Bank of India received the highest number of customer complaints among all public sector banks. Among private sector banks, Axis Bank recorded the highest complaints. ఓకేనా, ప్రైవేట్ బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో వచ్చేసరికి స్టేట్ బ్యాంక్. ఓకేనా. It also underlines the need for the better grievance redressal mechanism in the banking sector. On India's 79th Independence Day, a public sector bank introduced a special personal loan scheme exclusively for Agniveers. Agniveers అంటే ఎవరు? అగ్నివీర్స్ క్వశ్చన్ చదవండి ఒకసారి. 4 years చేస్తారు కదా వాళ్ళకి, అందులో కూడా ఒక 25% ని ఉంచుకొని మీద 75% ని రిటర్న్ చేంజ్ చేస్తారు. చాలా యూత్ నే, అది కూడా 22, 23 ఆ యూత్ నే, 3 to 4 years, 18 to 22 అలాగా ఆ యూత్ నే. ఆన్ ఇండియా 79th ఇండిపెండెన్స్ డే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ స్పెషల్ పర్సనల్ లోన్. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒకటి ఉంది, ఇంకా ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఐసిఐసి ప్రైవేట్, మిగతావన్నీ పబ్లిక్. ఓకేనా, సిఈఈ ప్రైవేట్. ఓకేనా, అయితే చూడండి, aiming to support their post-service financial needs and career transitions. Which bank launched this scheme? ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అగ్నివీల్స్ కోసం ఈ స్కీమ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి అమ్మా, a unique personal loan program designed especially for the Agniveers has been introduced by the State Bank of India to commemorate the India's 79th Independence Day. The program was launched. Agniveers with an SBI salary account are eligible for loans up to 4 lakhs under the scheme. ఓకేనా, 4 లక్షల వరకు వాళ్ళకి పర్సనల్ లోన్ ఇస్తారండి, అందుకు అది చెప్తున్నారు. To strengthen digital payments, to strengthen the digital payment security and curb frauds, NPCI has instructed all banks and UPI enabled payment apps to stop processing peer-to-peer collect request. From which date will this directive come into effect? ఆ డైరెక్షన్ అంటే వాళ్ళకు డైరెక్షన్ పంపించారు, ఆ డైరెక్షన్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుంది అని అడుగుతున్నారు. ఏంటి? టు స్ట్రెంథెన్ ద డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ. డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేయడానికి అండ్ ఫ్రాడ్స్ ని తగ్గించడానికి, అరికట్టడానికి ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా has instructed all the banks and UPI enabled payment apps to stop processing peer-to-peer అంటే కలెక్ట్ రిక్వెస్ట్ పర్సన్ టు పర్సన్ లాగా peer-to-peer. ఎప్పటి నుంచి అని అడుగుతున్నారు? October 1st, 2025. ఓకేనా, October 1st, 2025 గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా is set to launch its first barrier-less toll collecting system to streamline the highway payments and reduce congestion. Which bank has been appointed to manage the online payment service for the system? ICICI Bank. ఓకేనా? ICICI Bank. ICICI Bank will manage the online payment services for India's first barrier-less toll collecting system. ఓకేనా? This system is being implemented at the Korea's toll plaza on NH48 గుజరాత్. మీరు కూడా చెప్తున్నాను, మనకి NH48 ఉంది. ఇప్పుడు మనకి ఏ నేషనల్ హైవేస్ ఏ ఉన్నాయో అన్ని నంబర్స్ రాసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాస్ అవుతున్నాయి, సరేనా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాస్ అవుతుంది మనకు కనిపించాలి బుక్ లో. లాంగెస్ట్ హైవే ఏంటి, షార్టెస్ట్ హైవే ఏంటి, అన్ని కూడా మీకు తెలియాలి. NH నేషనల్ హైవే. ఓకేనా? దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఇనిషియేటివ్ ఫర్ ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ NHAI. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టు మోడర్నైజ్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? It uses multi-lane free flow technology, which includes RFID scanners and AI-based automatic number plate recognition cameras. The toll collection system will be applied on the 246-kilometer Bharuch-Surat stretch of NH48 Gujarat. Okay, na? 246 kilometers. The toll collection system will be applied on the 246 kilometers Bharuch-Surat stretch of NH48 in Gujarat. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, అది ఎంటర్ప్రినర్షిప్ అని కాదండి, ఆంటర్ప్రినర్షిప్, రీసెంట్లీ కండక్టెడ్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ టు డిస్కస్ ఇనిషియేటివ్స్ ఎయిమ్ టు ఇంప్రూవ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలైనింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. విచ్ థీమ్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ దిస్ సెషన్? చెప్పాలి. నేషనల్ స్కీమ్ ఫర్ ఐటీఐ అప్గ్రేడేషన్. నేషనల్ స్కీమ్ ఫర్ ఐటీఐ అప్గ్రేడేషన్. అమ్మ గ్రేస్ తీసుకో, అదే ఫాలో అవుతున్నారు కదా, అవగలుగుతున్నారు కదా? ఓకే ఓకే. చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు? అది అది కౌశల్ భవన్, న్యూఢిల్లీ. అదొక భవనం, రాజ్భవన్ లాగా. మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ పేరే ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు? మినిస్టర్ ఎవరు? అది చూడండి, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్ప్రినర్షిప్ ఆర్గనైజ్డ్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్ ఎట్, ఇది ఒక ప్లేస్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇది ఉంది, రాజ్ భవన్ ఉంటుందా, అలాగది కౌశల్ భవన్ అనమాట. కౌశల్ భవన్ న్యూఢిల్లీ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం, త్రిపుర అండ్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ స్టేట్స్ నుంచి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళకి మీటింగ్ అనమాట వీళ్ళందరికీ. నార్త్ స్టేట్సే, మాక్సిమం నార్త్ ఈస్టే, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఇవన్నీ. ఎక్కడ ఎవరు? స్కిల్ డెవలప్మెంట్ జయంత్ చౌదరి కదా. స్కిల్ డెవలప్మెంట్ ఎవరంటే జయంత్ చౌదరి. ఓకేనా? జయంత్ చౌదరి. అండర్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ ద డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, ఫార్మర్స్ ఆర్ being assigned digital IDs linked to land records to improve access to government schemes and credit facilities. As of now, approximately how many farmers have their digital IDs linked into land records?
Under the Digital Agriculture Mission, farmers are being assigned digital IDs linked to the land records to improve access to government schemes and create facilities. As of now, approximately how many farmers have their digital IDs linked to land records? ఎంతమందికి ఉన్నాయని అడుగుతున్నారు. 70 million. ఆప్షన్ బి 70 million మెంబర్స్ కి. అంటే చూడండి, under the Digital Agriculture Mission, more than 70 million unique farmer IDs have been generated in 14 states. 14 స్టేట్ లో ఈ ఐడీస్ ఏమని పిలుస్తారంటే కిసాన్ పెహచాన్ పాత్ర. దాంట్లో ఏముంటాయి? కిసాన్ పెహచాన్ పాత్రలో డీటెయిల్స్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటాయి, ఫార్మర్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంది, వాళ్ళ క్రాప్స్ ఏం వేస్తున్నారు, అవన్నీ ఉంటాయి అన్నమాట డేటా అందులో. మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్ 14.4 million, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. On 15th August 2025, the National Highways Authority of India On 15th August 2025, the National Highways Authority of India (NHAI) introduced a new facility to simplify the streamlining toll payments for highway commuters, allowing seamless access across multiple toll plazas. Which facility was launched? Huh? అసలు వన్ నేషన్ వన్ టోల్ గేట్ ఎందుకు వచ్చింది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంది, వన్ నేషన్ వన్ టోల్ గేట్ ఎందుకు ఉంది? ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గుర్తుపెట్టుకోండి, ఫాస్టాగ్ యాన్యువల్ పాస్. సరేనా? ఫాస్టాగే కదా మనకి, వితౌట్ వెళ్ళగానే ఇంకా కార్డ్ ఫాస్టాగ్ ఉంటే వెళ్ళిపోతే. చూడండి, on August 15, 2025, the FASTag annual pass service was introduced by the National Highways Authority of India. In keeping with Prime Minister Narendra Modi's goal of using technology to improve services, this project seeks to increase the effectiveness, affordability, and usability of toll payments. Highway users have responded quite favorable to the instant nationwide rollout across 1150 toll bus. ఇప్పుడు దీని వల్ల యూజ్ ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు హైవేస్ దగ్గర వెళ్ళేటప్పుడు టోల్ దగ్గర చాలా మంది పెద్ద పెద్ద లైన్లు అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు చూసి నంబర్ కొట్టాలి, నంబర్ కొట్టి ఆయనకి చేంజ్ ఇచ్చి తీసుకొని ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక 5-10 minutes అయిపోతుంది. అదే ఇప్పుడు ఒక ఫాస్టాగ్ ఉండడం వల్ల ఏంటంటే రీఛార్జ్ చేసుకుంటాం, మనం రీఛార్జ్ చేసుకోగానే వెళ్ళగానే మనకి ఓపెన్ అయిపోద్ది. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ చేశారనేసి దీన్ని బట్టి మనం అర్థం చేయొచ్చు. ఎప్పుడైనా చెప్పాలంటే ఇలా చెప్పాల్సి దీని గురించి అర్థమవుతుందా? ది పాస్ కాస్ట్ 3,000 and it is good for 200 toll crossings 1 year, whichever comes first అనమాట. సరేనా? అదే 200 టోల్ క్రాస్ చేయొచ్చు, ఆర్ 1 year విచ్ కమ్స్ అవర్ ఫస్ట్. ఇప్పుడు మీరు చేసేసారు 200 టోల్స్ క్రాస్ చేస్తారు అనుకుందాం 6 months లో, మరి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు 3,000 rupees ది రీఛార్జ్ చేసుకొని 1 year చేసుకుంటారు. 1 year వరకు మీరు వాడలే, మీరు అసలు ఎక్కువ వెళ్ళకపోతే అప్పుడు మీరు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే 1 year కి. అదవుతుందా? అది వేస్ట్ అయిపోతుంది. అది అలా అనమాట. ఎలిజిబిలిటీ అండ్ యాక్టివేషన్ అంటే అప్లికబుల్ టు ఆల్ నాన్ కమర్షియల్ వెహికల్స్ విత్ వ్యాలిడ్ ఫాస్టాగ్. నాన్ కమర్షియల్ అంటే అదే మన కార్స్, లారీస్ కాదు. ఓకేనా? కెన్ బి యాక్టివేటెడ్ త్రూ ద రాజమార్గ్ యాత్ర యాప్ ఆర్ NHAI వెబ్సైట్. ఓకేనా? యాక్టివేషన్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద 2 hours ఆఫ్ పేమెంట్ కన్ఫర్మేషన్. ఓకేనా? మనం రీఛార్జ్ చేసుకున్న 2 hours లో అది యాక్టివేట్ అయిపోతుంది అంతే. నెక్స్ట్,
Ahead of the Vice President election 2025, the National Democratic Alliance announced its candidate as senior politician and former Rajya Sabha member with experience in legislative and party affairs, who has been declared as the NDS nominee. ఏమండి ఇదే క్వశ్చన్ రీసెంట్ మన ఐపీఎల్ అడిగి వచ్చిందండి. ఏం అడిగారంటే నేను చెప్పా, ఆ కరెంట్ అఫైర్ కూడా నేను చెప్పా, క్లాస్ లో చెప్పాను. అది జనరల్ గా అడిగా, ఎవరు మన కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎవరని అడిగితే సిపి రాధాకృష్ణ. ఓకేనా, అక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి సిపి రాధాకృష్ణ. కానీ క్వశ్చన్ ఏం అడుగుతారని చెప్పాను, సిపి రాధాకృష్ణన్ ముందు ఆయన ఒక స్టేట్ లో గవర్నర్ గా చేస్తారు. ఆ గవర్నర్ ఆ స్టేట్ ఏంటని అడుగుతారు అని అడిగాను. సేమ్ అదే క్వశ్చన్ ఐబీలో అడిగారు, సేమ్ క్వశ్చన్ ఐబీలో అడిగారు. ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ఆయన. ఓకేనా, చూడండి, బీజేపీ ఎలక్టెడ్ డిక్లేర్డ్ మహారాష్ట్ర గవర్నర్. చూడండి ఇదే మన ఎగ్జామ్ డైరెక్ట్ అడిగింది ఏంటంటే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ఎవరు ఇప్పుడు ఆయన్ని మహారాష్ట్ర గవర్నర్ కింద ఆయన ముందు పనిచేస్తున్నాడు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద ఆయన్ని నామినేట్ చేశారు. ఆయన ముందు వైస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు ముందు ఆయన ఎక్కడ పనిచేశారు అని అడుగుతున్నారు గవర్నర్ కింద ఎగ్జామ్ లో మన క్వశ్చన్ అదనమాట. ఆయన అంటే సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ క్యాండిడేట్, ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ 2025, 9 September 2025 షెడ్యూల్డ్. ఆయన ఈజ్ ద ఫార్మర్ లోక్సభ ఎంపీ, ఎక్స్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ అండ్ సీనియర్ ఆర్ఎస్ఎస్ లీడర్. హీఈస్ ద ఫార్మర్ లోక్సభ ఎంపీ. ఆయన లోక్సభ ఎంపీ, ఈజ్ ద ఎక్స్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ అండ్ సీనియర్ ఆర్ఎస్ఎస్ లీడర్. ఆయన సీనియర్ ఆర్ఎస్ఎస్ లీడర్. ఏమండి ఆయన మహారాష్ట్రతో పాటు ముందు ఎక్స్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. ఓకేనా, ఆయన ఇంకా రాధాకృష్ణ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ 2004-2007 వరకు. రాజ్యసభ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్ అంటే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇప్పుడు మనకి స్పీకర్ అనేవాడికి ఎలక్షన్ జరుగుతాయి, రాజ్యసభ చైర్మన్ కి ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగవు. ఎవరు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. క్వాలిటీ క్లాసెస్ వింటే అర్థమవుతుంది అదనమాట. దిస్ అనౌన్స్మెంట్ కమ్స్ ఆఫ్టర్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిజైన్డ్ లాస్ట్ మంత్ డ్యూ టు హెల్త్ రీజన్స్. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఆయన రిజైన్ చేస్తారండి. రాధాకృష్ణ రాకముందు వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా అడుగుతారు, లేకపోతే ఎలాగ అడుగుతారు క్వశ్చన్, జూన్ జూన్ లో జూన్ 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 లో ఎవరు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ కింద అడుగుతారు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే యాజ్ ఆఫ్ జూన్ 2025, యాజ్ ఆఫ్ జూన్ 2025 హూ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. జగదీప్ ధన్కర్. అంటే మనకు తెలియాలి, డేట్స్ కూడా తెలియాలి, తెలిస్తేనే మన ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. రాక్షస మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్ష మంత్రి అంటే డిఫెన్స్ మినిస్టర్ అండి. రక్ష మంత్రి అంటే హిందీలో ఇచ్చారు, అదే రక్ష మంత్రి రాజ్నాథ్ సింగ్ రీసెంట్లీ ఎంగేజ్డ్. హిందీని ఇంగ్లీష్ లో రాస్తే అలాగే ఉంటది, హిందీని తెలుగులో రాస్తాం చూడండి అలాగే ఉంటది. రక్ష మంత్రి అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రీసెంట్లీ ఎంగేజ్డ్ విత్ 30 meritorious tribe students from the Andaman Nicobar Islands to inspire and expose them to national opportunities. This interaction was conducted under which initiative aimed to connecting students from the remote regions with the national capital. ఏంటది ఒక ఇనిషియేటివ్, అది ఏంటి ఆ ఇనిషియేటివ్? ఆరోహన్ ద్వీప్ టు ఢిల్లీ, ఆరోహన్ ద్వీప్ టు ఢిల్లీ, ఆప్షన్ ఏ. Raksha Mantri Rajnath Singh and Defense Minister interacted with 30 meritorious higher secondary students from the tribal communities of the Andaman and Nicobar Islands. The event was part of Arohan Dweep to Delhi. Okay na, a 7-day national, చాలా ఇంపార్టెంట్ అది, Arohan Dweep to Delhi. ఎందుకు మెయిన్ గా పెట్టారంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఎక్స్ప్లోజర్ టు యూత్. అక్కడ ఉన్న యూత్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనలాగే పెరుగుతుంటారు కదా యూత్. అక్కడున్న యూత్ కి రిమోట్ ఐలాండ్ కమ్యూనికేషన్స్ టు ఇండియాస్ కల్చరల్ హెరిటేజ్, మోడర్నైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమిక్ ఆపర్చునిటీస్. అక్కడున్న ట్రైబల్ యూత్ ఉన్నారా, ఇప్పుడు మనకు కూడా వాళ్ళకి కూడా మనతో పాటు మన యొక్క కల్చర్ కొంచెం అలవాటు అవ్వడం కోసం అని చెప్పి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సరేనా, వాళ్ళకి కూడా డెవలప్ చేయాలి. చూడండి మీకు ఎందుకంటే ఎస్సీ ఎస్టీస్ కి ఎందుకు తక్కువ కట్ ఆఫ్ ఉంటాయి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఇస్తారు మెయిన్ రీజన్. అదేనా,
నెక్స్ట్, in a step to promote space education and hands-on scientific learning among students in northeastern India, ISRO, in collaboration with the Muskan Foundation, inaugurated a space lab in Arunachal Pradesh. In which town was this lab established? ఎక్కడంటే మిచ్చుకా అనే ప్లేస్ లో. ఓకేనా, మిచ్చుకా అనే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేశారు. The state of the art space lab was inaugurated at Michuka Government Higher Secondary School, Shiom District, Arunachal Pradesh. Michuka. ఓకేనా, మిచుకా గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్, షియోమ్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్. ఈ ల్యాబ్ ఎవరు కొలాబరేషన్ తో ఎస్టాబ్లిష్ అయిందంటే ఇస్రో అండ్ మస్కన్ ఫౌండేషన్. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు, ఈ ల్యాబ్ ఉంది, ఈ ల్యాబ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ల్యాబ్ ఎవరు కొలాబరేషన్ తో ఫామ్ అయిందని అడుగుతారు. ఇస్రో అని ఇస్తాడు అండ్ మస్కన్ ఫౌండేషన్. The initiative aimed to provide students with the hands-on learning in space, science and technology. This effort is a next question చూడండి. The top 500 global brands list 2025, highlighting the world's most valuable and influential brands, was recently released. Which organization is responsible for the publishing this list? ఈ లిస్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? 500 గ్లోబల్ బ్రాండ్ లిస్ట్ 2025 అంటే ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తారు. టాప్ 5 గ్లోబల్ బ్రాండ్ లిస్ట్ ఉంటాయి కదా, ఎవరు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. టాప్ బ్రాండ్ యూనియన్, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. టాప్ బ్రాండ్ యూనియన్. టాప్ 5 గ్లోబల్ బ్రాండ్స్ 2025 ఏంటంటే మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్. ఇదేంటంటే గేమింగ్స్ కి ఎక్కువ మనం వాడుతుంటాం కదా, నేను పీసీకి ఎక్కువ వాడతాం. ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కింద మేధావని మనకు తెలిసింది. ద ఫెస్టివల్ హ్యాడ్ ద థీమ్ ఏఐ అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అంట. ఆ థీమ్ ఏంటంటే ఏఐ అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్. ఏది ఏ ఫెస్టివల్ అంటే ఇది ఎప్పుడు రిలీజ్ చేసేది? 500 గ్లోబల్ బ్రాండ్ లిస్ట్ రిలీజ్ డ్యూరింగ్ ద 19th చైనా బ్రాండ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ షెన్జన్. 19th చైనా బ్రాండ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ షెన్జన్. దాని యొక్క థీమ్ ఏంటంటే, ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటంటే ఏఐ అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్. ఓకేనా, ఇందులో ఎంతమంది, ఈ ఫెస్టివల్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 10,000 మంది పైగా పార్టిసిపేట్ చేశారు, ఇంక్లూడింగ్ ఆంటర్ప్రెనర్స్, పాలసీ మేకర్స్ అండ్ బ్రాండ్ లీడర్స్. షెన్జన్, చైనాలో అది. The government has proposed a revised GST structure aimed at simplifying rates and rationalizing the tax system. Under this proposal framework, what will be the highest applicable GST rate? అంటే the government has proposed a revised GST structure aimed to simplifying and rates. అంటే ముందు జిఎస్టీ వల్ల మనకి ఎక్కువ రేట్లు పడిపోతున్నాయి. తర్వాత September 22 నుంచి మనకి కొత్త జిఎస్టీవి వచ్చాయి రేట్స్. దానివల్ల ఏంటంటే తగ్గుతాయి. అదవుతుందా? 20 కోట్ల మీద తగ్గించింది జిఎస్టీ. తగ్గించిన వల్ల మనకి ఏంటి, రేట్స్ తగ్గుతాయి కదా. అది చూడండి, ఇప్పుడు రివైజ్ చేసింది కదా. అండర్ దిస్ ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ వాట్ విల్ బి ద హైయెస్ట్ అప్లికబుల్ జిఎస్టీ రేట్? ఎంతంటే 40% అండి. నంబర్స్ లో 40%. చూడండి, ద సెంటర్ హ్యాస్ ప్రపోజ్డ్ 2-tier GST స్ట్రక్చర్ బై రిటైన్ 5% and 18% స్లాబ్స్ యాజ్ ద మెయిన్ రేట్స్ అండ్ ద 12% and 28% స్లాబ్స్ విల్ బి అబాలిష్డ్. ఈ రెండు అబాలిష్ చేస్తారు. ఓకేనా, ఈ రెండు పోయే. 12, 28 పోయే. 99% ఆఫ్ ద ఐటమ్స్ ఇన్ ద 12% స్లాబ్ విల్ మూవ్ టు 5%. అంటే మొత్తం 12% స్లాబ్ ఉన్న ముందు అవన్నీ కూడా 5% స్లాబ్కి వెళ్ళిపోతాయి. while 90% of the items in the 28% slab will move to 18% slab. అంటే తగ్గినట్టే కదా. 18% తగ్గినట్టు అంటే 10% తగ్గినట్టే కదా జనరల్ గా. 10% తగ్గింది అంటే మనకు చాలా సేవ్ అయినట్టేనా. న్యూ 40% sin tax slab will applied
will apply to around 5 to 7 items like tobacco, గుట్కా, సిగరెట్స్. కానీ అందరూ అవే వాడతారు. 40% ఇచ్చాడు. సింటాక్స్ అని దాన్ని, సింటాక్స్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సింటాక్స్. కానీ మళ్ళీ కూడా చాలా మంది అదే వాడతారు అలాగే. ఓకేనా? రెవెన్యూ షేర్ ఆఫ్ స్లాబ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. A concessional rate 1% will continue for precise metals like gold, silver 3% and semi-precious stones 0.25%. Nasha Mukt Bharat Abhiyan aimed at creating awareness and reducing substance abuse across India was launched as a national-wide initiative. In which year was the campaign officially rolled out? ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారండి? ఎప్పుడంటే 2020లో స్టార్ట్ చేశారు ఇది. On August 15, 2025, Nasha Mukt Bharat Abhiyan or Drugs Free India campaign, flagship initiative of the Ministry of Social Justice and Empowerment. Ministry of Social Justice and Empowerment ఎవరు? Ministry of Social Justice and Empowerment మినిస్టర్ ఎవరు? 2020 నుంచి 2025 5 years కంప్లీట్ చేసుకుంది. అదే చెప్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డాక్టర్ వీరేంద్ర కుమార్. గుడ్. ఇది ఎప్పుడు August 15, 2020 లాంచ్ చేశాడు. లాంచ్ అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్, NAPDDR గుర్తుపెట్టుకోవాలి. NAPDDR నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. నోడల్ మినిస్టర్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. 272 డిస్ట్రిక్ట్స్ అండ్ 32 స్టేట్స్ కవర్ అయ్యాయి. At the 17th International Documentary and Short Film Festival of Kerala, a prominent personality was honored with the Lifetime Achievement Award for outstanding contribution in that field. Who received this recognition? ఎవరికి వచ్చింది అది? ఎవరికి వచ్చిందంటే రాకేష్ శర్మ. రీసెంట్ గా దాదా సాహెబ్ ఫాలకే అవార్డు ఎవరికి వచ్చింది? మోహన్ లాల్కి వచ్చింది. దాదా సాహెబ్ ఫాలకే అవార్డు ఇండియాలో అది హైయెస్ట్ అవార్డు, సినిమా ఫీల్డ్ లో హైయెస్ట్ అవార్డు ఏంటంటే దాదా సాహెబ్ ఫాలకే అవార్డు. అదే అవార్డు ఎవరికి వచ్చింది రీసెంట్ గా అంటే మోహన్ లాల్కి వచ్చింది. ఇది రాకేష్ శర్మ. Acclaimed documentary filmmaker Rakesh Sharma has been selected for the Lifetime Achievement Award for the 17th International Documentary and Short Film Festival of Kerala. The award carries 2 lakhs. అంటే దీనికి 2 లక్షలు. దీనికి 2 లక్షలు అంట ప్రైజ్ మనీ. 2 lakhs. పద్మ విభూషణ బా. పద్మభూషణ్ ఇండియాలో హైయెస్ట్ అవార్డ్ ఏంటి? కాదు, భారతరత్న. అర్థమవుతుందా? అంటే భారతరత్న ఎవరికి చిన్న ఏజ్ లో ఎక్కువ అంటే ఎవరికి వచ్చింది? వెరీ లెస్ ఏజ్, 40 ఏజ్ లో వచ్చింది భారతరత్న. ఎవరికంటే సచిన్ టెండూల్కర్కి. భారతరత్న సచిన్ టెండూల్కర్కి అట్ ద ఏజ్ ఆఫ్ 40 వచ్చింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న, ఇదన్నమాట ఆర్డర్ హైయెస్ట్ పొజిషన్స్. ఓకేనా? ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఫెస్టివల్ ని? కేరళ స్టేట్ చలచిత్ర అకాడమీ. Next, to strengthen the India's strategic and critical mineral supply chain and reduce dependence on imports, the government launched a mission in 2025 focused on minerals such as lithium, cobalt, and rare earth metals. And with the mission, ఏ మిషన్ అని అడుగుతున్నారు? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఓకేనా? India launched NCMM in 2025 to secure critical minerals needed for clean energy technology and national energy. ఎవరంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.
ఇట్ ఈస్ లెడ్ బై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. టార్గెటెడ్ మినరల్స్ ఏంటంటే లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మెటల్స్, నికిల్, మెగ్నీషియం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. టు డైజెస్ట్ హెల్త్ కేర్ డెలివరీ అట్ ద ప్రైమరీ కేర్ లెవెల్, టూ ఆర్గనైజేషన్ రీసెంట్లీ సైన్ an MOU to launch the e-Shrishti clinical platform aimed at patient management keeping in clinics. Which organization are involved in this initiative? National Health Authority and Center for Development of Advanced Computing. So first option NHA and CDAC. National Health. NHA, Authority of India. National Highway Authority. National Highway, Health Authority. Highway Health. National Health Authority. National Health Authority and Center for Development of Advanced Computing signed an MOU to launch ఈ at that clinic గురించి కదా, మెడిసిన్ గురించి కదా. నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Prime Minister Narendra Modi is set to inaugurate two major highway projects worth 11,000 crore in Delhi, aimed to improving urban connectivity and reducing the travel time. Identify these projects. అర్బన్ కనెక్టివిటీ చేసి దాన్ని మనకి టైం రెడ్యూస్ చేస్తాం, ట్రావెల్ టైం తగ్గిపోద్ది మనకి. ద్వారకా ఎక్స్ప్రెస్ ఢిల్లీ సెక్షన్ అండ్ UER 22 అలీపూర్ రిచకు కలాన్ స్ట్రెచ్, ఈ రెండు. ఓకేనా? UER 22 అలీపూర్ రిచకు కలాన్ స్ట్రెచ్. ఇది 10.1 కిలోమీటర్స్. చూడండి, 5,360 కోట్లు అంట ద్వారకా ఎక్స్ప్రెస్. అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 అంటే అలీపూర్ రిచకు కలాన్ స్ట్రెచ్ కాస్ట్ 5,580. ట్రాఫిక్ రెడ్యూస్ చేయడానికి ప్లస్ మన టైం సేవ్ చేయడానికి. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అండి. రీసెర్చర్స్ అట్ ద ప్రీమియర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ డెవలప్డ్ అ లో పవర్ miniaturized sensor technology capable of detecting the trace leaks of hydrogen and nitrogen dioxide with potential application in industry safety and environment monitoring. Which state is responsible for this innovation? ఏ స్టేట్ అండి అది? Which institute is responsible అంటే IIT Bombay. IIT Bombay. Research from the School of Physics, IISER, Thiruvananthapuram, developed a low power miniature sensor. It can detect trace leakage of hydrogen used as a clean fuel and small amount of toxic nitrogen dioxide from burning fossil fuels into stoves and heaters. ఈ ప్రాజెక్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారంటే నానో మిషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.